నమస్తే, నా పేరు రాధా. వెల్కమ్ టు DY న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ను గెలిపించాలని, అదేవిధంగా వివిధ అంశాలపైన పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఊర్లో ఈరోజు ఒక మహిళా సంఘం బిల్డింగ్ కడుతున్నాం. ప్రతి ఊర్లో ఒక మహిళలకు వర్క్ చేసుకోవడానికి ఒక వర్క్ షెడ్ కడుతున్నాం. ప్రతి ఊర్లో కూడా పాఠశాలకు ఒక కాంపౌండ్ వాల్ కడుతున్నాం. తహసీల్ ఆఫీస్ బిల్డింగ్ లేకుండా 100 ఏళ్ల నుంచి పరిధిలో నేనే దాన్ని షిఫ్ట్ చేపించి 2 కోట్లు శాంక్షన్ చేపించి తహసీల్ బిల్డింగ్ కూడా కొత్తది నిర్మాణం రెవెన్యూ మినిస్టర్ రిపోర్ట్ చేసినాం. మన బట్టి విక్రమార్కని తీసుకొచ్చి 400 kV సబ్స్టేషన్ తీసుకొచ్చి 400 kV అసలు జిల్లాలో ఎక్కడైనా ఉందా లేదా అని అసలు మీకు తెలుసా? అసలు ఏమైనా మీకు అభివృద్ధి గురించి ఏమైనా తెలుసా? 400 kV అంటే ఏందో తెలుసా? వీళ్ళకి 400 kV అనేది మన జిల్లాలో లేదు. పరిగి నియోజకవర్గానికి నేను గత ముఖ్యమంత్రితో అనౌన్స్మెంట్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని తొక్కి పెడితే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బట్టి విక్రమార్క గారు స్వయంగా మన నజీరాబాద్ తీసుకొచ్చి 400 kV ఫౌండేషన్ వేయించుకున్నాం. 220 kV ఇనాగ్రేషన్ చేయించుకున్నాం. 33/11 ఒక 12 సబ్స్టేషన్స్కి ఫౌండేషన్ వేయించుకున్నా దాని పనులు జరుగుతున్నాయి. ఇదంతా కూడా అభివృద్ధి కనబడతలేదా? అసలు ఏం అభివృద్ధి అయితలేదు అన్న విధంగా ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడడం అనేది చాలా బాధాకరమని తెలియజేస్తూ, మహాత్మా గాంధీ గారి పేరు మీద మనము జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అని పెట్టుకోవడం జరిగింది. నేను దానికి ఆందోళన కార్యక్రమానికి చైర్మన్గా ఉంది. మహాత్మా గాంధీ గారిని ఎవరు చంపారంటే గాడ్సేకు వారసులు ఎవరంటే ఈ బీజేపీ వాళ్ళు మహాత్మా గాంధీ పేరు ఉంటే గాడ్సే గుర్తుకొస్తారు ప్రజలకు. కాబట్టి ఈ మహాత్మా గాంధీ గారి పేరు తీసి అది వేరే పేరు పెట్టి కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల పైన 40% భారం మోపేది. ఇంతకుముందు 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం ఉంటే దాన్ని మొత్తం 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% కేంద్ర ప్రభుత్వం కింద మార్చేసి, ఈ విధంగా మహాత్మా గాంధీ గారి పేరు మీద పెట్టినటువంటి పథకాన్ని పేరు మార్చడం అంటే జాతిపిత, మన దేశానికి జాతిపిత ఎవరంటే బాపూజీ మహాత్మా గాంధీ. ఈ విధంగా మహాత్మా గాంధీ గారి పేరుని వీళ్ళు తొలగించడం అన్నది చాలా బాధాకరం. నిజంగా మీకు చేతనైతే ఇంకేదైనా మంచి పథకం తీసుకురాలి, మేము కాదంటలేదు. కానీ మహాత్మా గాంధీ పేరు మీద మాది ఉన్న పథకాన్ని మీరు దాని నిధులు తగ్గించి దాన్ని ఇక్కడ కూడా సీట్లు గెలిచే పరిస్థితి లేదు. మాకున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం 18కి 18 కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే పరిస్థితులు మాకు కనబడుతున్నాయి స్పష్టంగా. ఎక్కడికి పోయినా సరే ప్రజలు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ 6 గ్యారెంటీలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు కట్టడం జరుగుతుంది. పక్కా ఇళ్ళు ఎన్నో గృహప్రవేశాలు చేసినాం మేము. అదే కాకుండా వాళ్ళ యొక్క కాలనీలలో వాళ్ళ యొక్క ఇండ్ల దగ్గర సీసీ రోడ్లు వేసినాం. వాళ్ళకు ఒక 30 కిలోలు 35 కిలోలు సోనా మసూరి బియ్యాన్ని ఇచ్చినాం. ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. మహిళా సంఘాల సభ్యురాలు వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టట్టు చేస్తున్నాం. వాళ్ళకు ఉపాధి కల్పించడానికి వాళ్ళకు లోన్స్ ఇస్తున్నాం, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు చెక్ ఇచ్చారు, మీరందరూ కూడా చూశారు. దగ్గర 600 కోట్ల చిల్లర చెక్ అందరి ముందు ప్రజెంట్ చేసి ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. అదేవిధంగా సిద్ధార్థి పాఠశాల సభ్యులు గారు, మన టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ, ఆలస్ శ్రీనివాస్ గారు, ఇంకా మన యొక్క అభ్యర్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్య నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. కొంతమంది విపక్షాల వాళ్ళు ముఖ్యంగా ఓటమికి దగ్గరలో ఉండి రేపు పొద్దుగాల ఏం జవాబు చెప్పాలనో తెలియక మన పరిగి మున్సిపాలిటీ లోపల కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని ఆల్రెడీ అనౌన్స్ చేసింది అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది చైర్మన్గా. కానీ మేము ఇంతవరకు అసలు ఎవరిని కూడా మేము చైర్మన్గా మేము ఇంకా డిక్లేర్ చేయలేదు. మా పార్టీ యొక్క ఆలోచన విధానం, హైకమాండ్ ఆలోచన విధానం ప్రకారం మేము ఎన్నికల్లో మా యొక్క కౌన్సిలర్ అభ్యర్థులు అందరూ గెలిచిన తర్వాత ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. సిద్ధాంతి పాఠశాల పంతులు గారు ఉన్నారు, మా యొక్క టౌన్ ప్రెసిడెంట్ కృష్ణమూడు, పరశురామ్ రెడ్డి గారు ఉన్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్, అందరం కూడా సీనియర్ నాయకులు అందరూ కలిసి ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని మేము మున్సిపల్
కౌన్సిల్కి చైర్పర్సన్గా మేము ఎన్నుకోవడం జరుగుతుంది తప్ప ఇప్పుడే ఒక అభ్యర్థిని చైర్పర్సన్గా విపక్షాల వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది అబద్ధం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ విషయాన్ని కొద్దిగా ప్రజలకు చేరవేయాల్సిందిగా నా యొక్క మనవి. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా మేము డిక్లేర్ చేయలేదు, దాన్ని తప్పుడుగా వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా కాబట్టి దానికి సంబంధించింది కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే అది రద్దు చేసిండు, కొండపోచమ్మ రిజర్వాయర్ అని తీసుకుపోయింది. అంటే మన ప్రాంతానికి తీరని అన్యాయం, రైతులకు తీరని అన్యాయం చేసిన వాళ్ళు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అప్పా జంక్షన్ నుంచి మన్నేగూడ వరకు 4 లైన్ల రహదారి గతంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితిని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్పిండు అనేది ముఖ్యంగా పత్రికా మిత్రులు మీరు అన్ని విషయాలు గమనిస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ యొక్క వివాదాన్ని నేనే గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న వివాదాన్ని పరిష్కరించిన అన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు రోడ్డు ద్వారా స్వయంగా చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా గమనించారు. అయితే దీనిపైన అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విమర్శలు. నేను ఇంతకుముందు చూసినాను ఒక ప్రెస్ నోట్లో బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు పరిగే అభివృద్ధి చెందలేనట్టుగా మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలకి చెప్తే కూడా ఎవరైనా పిల్లవాడు అడిగితే కూడా చెప్తాడు పరిగి ఎట్లా డెవలప్ అవుతుందంటే, పిల్లవాడిని అడిగినా సరే చెప్తాడు. స్కూల్కి పోయి పిల్లల్ని అడిగితే కూడా చెప్తాడు. పరిగి నుంచి మనం వికారాబాద్కు 4 లైన్ల రోడ్ నడుస్తుంది, 4 లైన్ల రోడ్ నడుస్తుంది. పరిగి నుంచి షాద్నగర్ 4 లైన్ల రోడ్ నడుస్తుంది. పరిగిలో హాస్పిటల్ 27 కోట్ల బిల్డింగ్ వర్క్ గణనీయంగా నడుస్తుంది. పిల్లర్స్ లేపారు, వారం 15 రోజులలో స్లాబ్ పోతుంది. రీజనల్ రింగ్ రోడ్ గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని భూసేకరణ గురించి మీ పత్రికలు అన్నింటిలో పేపర్కి ఇచ్చినాం. మేము ఆల్రెడీ భూసేకరణ గురించి అన్నింటికి ఇచ్చినాం. సర్వేలు స్టార్ట్ అయింది. పాలపల్లి దగ్గర ప్రదీప్ రెడ్డి గారు బీఎస్సీ చైర్మన్ చెప్పి వాళ్ళ ఊరి దగ్గర సర్వేలు అయిపోయింది. మన రాకంచెర్ల దగ్గర మీకు తెలుసు ఆల్రెడీ దానికి సంబంధించిన మార్కింగ్ కూడా అయిపోయింది. రీజనల్ రింగ్ రోడ్ రైల్వే లైన్ నుంచి 450 కోట్లు క్యాబినెట్ ఆమోదం, మంత్రిమండలి ఆమోదం చెంది పత్రికల్లో వచ్చింది. క్యాబినెట్ ఆమోదం 450 కోట్లు. గోవర్ధన్ రెడ్డి అనే పెద్ద రైతు నసుకల్లా ఆయన బాయి మీదకి వెళ్ళిపోతుంది. మొత్తం వాళ్ళు మార్కింగ్లో ఉన్న మహిళలకు ఇచ్చింది. ఏ జిల్లా ఆ జిల్లాకి. మరి మన వికారాబాద్ జిల్లాకు 600 కోట్లు ఇస్తే మన నియోజకవర్గ వాటా ఉండదు కదా. కనీసం వాళ్ళకు ఇంకిత జ్ఞానం లేకుండా, అసలు అభివృద్ధి అంటే ఏందో తెలియకుండా దగ్గర 60,000 కోట్లకు సంబంధించినటువంటి పనులు దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ జరగని అభివృద్ధి పనులు మన కాన్స్టిట్యూన్సీలో నేను చేస్తున్నా అన్న విషయాన్ని స్పష్టంగా నేను ముఖ్యమంత్రి ముందు, మంత్రుల ముందు చెప్పడం జరిగింది. అయినా సరే వాళ్ళు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిపోతుందో అన్న దాని మీద గెలవకముందే ఓటమికి కారణాలు వెతుకుతున్నారు. గెలవకముందే ఓటమికి కారణాలు వెతుక్కుంటూ ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం లేదు. ఏమని మీరు చూస్తున్నారు. మనము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కొంతమంది కబ్జా చేసుకోరు. మీకు ఎవరో కూడా తెలుసు, ఎవరో చేసుకుంటూ అనిపిస్తుంటే దాన్ని ఇప్పించి సిద్ధాంతి పాలసాద్ పంతులు గారిని దాన్ని చైర్మన్గా పెట్టి, మా గోపాల్ దానికి సభ్యుడిగా ఉన్నాడు, మా కృష్ణ తమ్ముడు మీకు అందరు సుపరిచితులు, ఆయనను సభ్యుడిగా పెట్టి, సురేఖారెడ్డి గారిని మళ్ళీ ఇంకా కమిటీ సభ్యులుగా పెట్టి, ఆలూరు నరసింహగుప్త గారిని కూడా కమిటీ సభ్యులుగా పెట్టి మేము వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెల మాస కళ్యాణం అని చేస్తున్నాం. నేను కూడా మాస కళ్యాణం అని చేసుకున్నాను, మీకు ఐడియా ఉంటుంది. అదేవిధంగా ఎన్నో గ్రామాలు, యాబాజీగూడెం కానీ, సోమన్గుర్తి కానీ, కంకల్ కానీ, మేడిపల్లి కానీ, ఇవన్నీ ఊళ్ళల్లో నేను దేవాలయాలు ఎండోమెంట్ నుంచి కట్టించిన. మన దగ్గర ఉన్నటువంటి దేవాలయం, మన రఘుమోహన్ వాళ్ళ ఇంటి ముందు పోచమ్మ దేవాలయం, కొండ సురేఖ గారు తీసుకొచ్చి నేనే శిలాఫలకం పైన కొండ సురేఖ గారి ఫోటో ఉంది. అదేవిధంగా మైసమ్మ దేవాలయం, మళ్ళీ అక్కడ పాంబండ దగ్గర కూడా కొండ సురేఖ గారిని తీసుకుపోయి 33 కోట్ల రూపాయలకు సంబంధించింది పరిపాలన అనుమతులకు చీఫ్ ఇంజనీర్ అప్రూవల్ అయిపోయింది. ఇప్పుడు మినిస్టర్ గారు తర్వాత మన చీఫ్ మినిస్టర్ గారు పోయి అది శాంక్షన్ అయిపోయిన తర్వాత మన పాంబండ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని, అది ఏకశిలా పర్వతం లోపల ఉన్నది. ఒకే ఒక దేవాలయం మన రాష్ట్రం లోపల ఏకశిలా పర్వతం పైన ఉన్న శివాలయం అది ఒకటే ఉన్నది. ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి అని చెప్పి ఎట్లయితే మనం చూస్తుంటాం కొన్ని ప్రాంతాల లోపల
కొన్ని దేవాలయాలు మన అనంతగిరి లోపల కూడా మనకు దేవాలయం ఉంది. మీకు అందరూ కూడా తెలుసు, మనం కూడా పోతుంటాం. అంత పద్మనాభ స్వామి దేవాలయం, అదేవిధంగా వేములవాడ దివ్యక్షేత్రం, వేములవాడ లోపల రాజరాజేశ్వరి దేవాలయం ఉంది. ఇట్లా అదేవిధంగా మనం అక్కడ కూడా ఇది మన ఆలంపూర్ దగ్గర కూడా జోగులాంబ కూడా దేవాలయాలు. నా ఆలోచన ఏంటంటే మన పరిగి నియోజకవర్గంలో కూడా ఈ పాంబండ రామలింగేశ్వర స్వామి ఏకశిలా పర్వతం పైన వెలిసిండు, స్వతహా వెలిసిండు. కాబట్టి ఆ దేవాలయం అభివృద్ధి చేయాలని మినిస్టర్ గారు తీసుకొని పోయాను. వాళ్ళ స్టేట్మెంట్లో అసలు మనం దేవాలయాలకు పనిచేయనట్టుగా కూడా విచారాలను తీసుకొస్తున్నారు. రాకంచర్లలో కూడా అక్కడ మంచి దేవాలయం నరసింహస్వామి దేవాలయం అనేది మనం ప్రభుత్వం తరఫున ఎండోమెంట్ తరఫున రాకంచర్ల దగ్గర కూడా నరసింహస్వామి దేవాలయాన్ని చేస్తున్నాం. ఈ విధంగా నేనే గతంలో ఎప్పుడో ఇక్కడ మన పరిగి పట్టణంలోనే కృష్ణుని దేవాలయం ఉంటే ఆ కృష్ణుని విగ్రహం ఎవరు అపహరించుకొని పోతే నేనే ఒక 50,000 ఇచ్చి, మా మల్లేష్ ఉన్నాడు 50,000 నా సొంత డబ్బులు ఇచ్చి అది మొత్తం కూడా సాఫ్ చేసి పొజిషన్ తీసుకున్నాను. ఎందుకంటే మనం వదిలేస్తే ఇంకెవరైనా కబ్జా పెట్టుకుంటే కష్టమని మల్లేష్ మా స్థానిక కూడా అక్కడ ఉంటాడు. ఇష్టమ్మగుడి తెంగనే, ఇష్టమ్మగుడి తాండనే కృష్ణుని పేరు మీద వెలిసింది. కాబట్టి అది పంతులు వాళ్ళే ఆ పరిసర ప్రాంతాలు చాలామంది భూములు కూడా దానం ఇచ్చారు. ఎంతటి అట్లా పంతులు వాళ్ళు షాకాపూర్లో కూడా భూములు ఇచ్చారు. అక్కడ బీసీలకు ఇచ్చారు, హిందువులకు ఇచ్చారు, ముస్లింలకు ఇచ్చారు, అందరికి ఇచ్చారు. అక్కడ ఏ పంతులు ఎంతోమందికి ఇవ్వడం లేదు. అట్లాంటి దాన్ని వాళ్ళు గెలవలేక కారణాలు వెతుకుతున్నట్టుగా వాళ్ళు మీటింగ్లు పెట్టి ఈ విధంగా చెప్పడం అన్నది చాలా బాధాకరం. తప్పకుండా మన పరిగి నియోజకవర్గాన్ని విద్యా పరంగా ఒక మంచి, మీకు అందరూ కూడా తెలుసు, మనం ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది 200 కోట్లతో స్టార్ట్ చేసినాం. వైద్యపరంగా హాస్పిటల్ 20 కోట్లతో చేస్తున్నాం, వర్క్ నడుస్తుంది ఆల్రెడీ. విద్య, వైద్యం, ఉపాధి రావాలని ఎట్లయితే గత ప్రభుత్వంలో రాకంచర్ల, నంచర్ల పెట్టినాం, ఇప్పుడు మన పరిగి మండలంలో ఒకటి, అదేవిధంగా కుల్కచ్ మన దోమ మండలంలో ఒకటి పారిశ్రామిక వాడలు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. నేవీ ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం 3,000 కోట్లతో. దాంట్లో మన లోకల్ వాళ్ళకు సూపర్వైజరీ గ్రేడ్ నుంచి కింది ఉద్యోగాలన్నీ కూడా స్థానికులకి కేటాయిస్తాం. దాంట్లో ఉద్యోగాలు డ్రైవర్లు కానీ, సూపర్వైజర్స్ కానీ, అన్నీ కూడా అటెండర్స్ కానీ మన స్థానికులకి ఇస్తాం. అక్కడ ఒక నావల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం, స్కూల్లో కూడా అడ్మిషన్స్ ఇస్తాం. ఇవన్నీ కూడా వాళ్ళకు అభివృద్ధి కనబడతలేదా? అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని కూడా ఒకటి నిరుద్యోగ యువకుల గురించి వివేక్ వెంకటస్వామి గారిని తీసుకొచ్చి మన మున్సిపల్ లిమిట్లోనే మన నస్కర్ గ్రామం దగ్గర ఫౌండేషన్ వేసినాం, వర్క్ జరుగుతుంది. అసలు అభివృద్ధే జరగలేదు. అభ్యర్థి అక్కడ రోడ్డు తాండాకు పోయే రోడ్డు మనం బీటీ రోడ్డు, నేను సీసీ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం ఆల్రెడీ, మొత్తం సీసీ రోడ్డు తాండా వరకు. ఎందుకంటే ఆడ సాయిల్ బ్లాక్ సాయిల్ ఉంటుంది, అక్కడ గట్టిగా ఉంటుంది, అక్కడ మొత్తం కూడా వేసినాం. ఇప్పుడే మేము శ్రీనివాస్ నగర్ కాలనీకి పోయినాం, అక్కడ మొత్తం సీసీ రోడ్లు మొన్ననే 15 రోజుల కింద, వారం రోజుల కిందనే ఇంకా వాటర్ క్యూరింగ్ కూడా నడుస్తుంది. అక్కడ పంతులు గారు, మేము, కృష్ణ అందరం పోయినాం. ఆడ వాటర్ ఇంకా వర్క్ నడుస్తుంది. ఇప్పుడు సీసీ రోడ్లు కొత్తగా లేటెస్ట్ వర్క్ జరుగుతుంది. తుంకులగడ్డ బ్రిడ్జ్ వాళ్ళు మొత్తం జీవితకాలంలో తుంకులగడ్డ బ్రిడ్జ్ కట్టలే, నేనే తుంకులగడ్డ బ్రిడ్జ్ కట్టి దానికి ఒక బస్ పైన కూడా ట్రయల్ రన్, ఆర్టీసీ బస్సు తీసుకొచ్చి ట్రయల్ రన్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మన ఇక్కడ నుంచి లాల్పాడ్ నుంచి కూడా డబల్ రోడ్ చిట్టెంపల్లి వరకు ఈ విధంగా చేస్తూ పార్కులు, ఒక్క పార్క్ లేదు. గత ప్రభుత్వం లోపల ఒక పార్క్ జిమ్ ఏర్పాటు చేసినాం. లోపల బ్యాడ్మింటన్ కోర్ట్ నేనే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినాం. అదేవిధంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినాం. ఆ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నేను ఇక్కడ గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం. కంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన ఈ గుడి ముంగల నుంచి ఒక రోడ్డు ఉండేది యాజ్మల్కాపూర్ వరకు. నేను ఎమ్మెల్యేగా గెలవక ముందు, జస్ట్ రిజల్ట్ వచ్చే ముందు పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక రోడ్డు మొత్తం ఖరాబ్ అయి ఉంటే గుంతలు ఉంటుండే. ఈయన వచ్చి మన పల్లవి కాలేజీ వరకు ఉంటుంది. కనీసము ఆ ఉన్న ఖరాబైన రోడ్డును కూడా రిపేర్ చేయడానికి చేతగలదు. ఖరాబైన రోడ్డును కూడా రిపేర్ చేయడానికి చేతగలదు. నేను ఎమ్మెల్యే గెలవగానే ఫస్ట్ ఆ రోడ్డును రిపేర్ చేయించాను. మీకు అందరూ కూడా తెలుసు, చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉండే ఆ రోడ్డు. ఈ విధంగా మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటే వాళ్ళ కన్ను కుట్టి ఎలక్షన్ ఓడిపోతున్నామని తెలిసి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మాకు 3 సభ్యులు ఆల్రెడీ మాకున్నారు. నాకు కూడా ఎక్స్ అఫీషియల్ మెంబర్షిప్ ఉంది. అదేవిధంగా మా ఎమ్మెల్సీ సభ్యులు, మా ఎంపీ ఉన్నారు రాజ్యసభ. ఒక వ్యక్తి అయితే తప్పుడు ధృవపత్రాలు ఇచ్చారు. ఎవరైనా సరే
ఒక సర్పంచ్గా కానీ వార్డు సభ్యునిగా కానీ లేకపోతే ఓటు వేయడం కానీ పక్క నియోజకవర్గాల్లో పక్క జిల్లాలో ఎవరైతే వేస్తారో వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ నామినేషన్ వేసారు. తెలుసు మీకు శ్రీనివాస్ కూరగాయల శ్రీనివాస్ మా మల్లేష్ కంప్లైంట్ చేయడానికి కానీ పోతే వాళ్ళు కలెక్టర్కి ఇవ్వమని చెప్పారు. ఆయన కలెక్టర్ ఇవ్వడానికి ఆలస్యం చేసిండు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేట్ అయిపోయింది. నేను కలెక్టర్కి అంతే చెప్పాను. మీరు కనుక ముందే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.